తిరుమల తిరుపతి దేవస్థానంపై అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డీజీపీకి ప్రభుత్వానికి లేఖలు రాశారు. టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్న వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గోశాలలో గోవుల మృతి అసత్య ప్రచారంతో పాటు ఇటీవల జరిగిన నమాజ్ ఘటనకు వైసీపీ నేతలే కారకులన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ నిరుద్యోగులుగా మారిన వైసీపీ నేతలు పనిగట్టుకుని కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆక్షేపించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టతను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. మొన్న నమాజ్ ఒక ముస్లిం వ్యక్తి వస్తే వారిని నమాజ్ చేసుకోమని చెప్పి వారే వీడియో తీసి వారే సోషల్ మీడియాకి లీక్ చేసి కొండ మీద భద్రత లేదని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకోవడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల క్యూ లైన్ లో పాలు ఇవ్వట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు భక్తులు అని చెప్పి అక్కడ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు చేయడం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు రావడం జరిగింది. నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. దీని వెనకాల వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరాను. లెటర్ డీజీ ఇంటెలిజెన్స్ గారికి కూడా వారిద్దరికీ నేను ఫార్వర్డ్ చేశాను.